వైసీపీ నేతలపై మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయం అంటే ప్రజాసేవ చేయడమని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడమని అర్థం మార్చేశారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో కూటమి సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎంతో మందిని మోసం చేశారని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. తెలుగుదేశం పార్టీ ఉపయోగపడి పార్టీ గెలుస్తుంది. పార్టీ తరఫు నుంచి మాట్లాడాలని తెలుసుకున్నాను. ఈ రోజు ఒక గత 5 వైకాపా పార్టీ 5 సంవత్సరాల నుంచి మేము కూడా ఉన్నాము. ఆ రోజు లోక్సభ గారు కానీ ఈ రోజు ఈ రోడ్లు ఉండాలి రావాలని చెప్పాడు. అదే కాదు అన్నగారు కిషోర్ రెడ్డి గారు కూడా అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అడిగిన దానికి ఇతనైతే కూడా త్వరగా ఉంచేస్తాను నేను అని చెప్పిన దానికి ఇతడు ఉంటే పనికి వస్తాడు అని చెప్పిన దానికి ఆ రోజు ఎన్ఆర్సీ తెలిస్తే సంవత్సరానికి 3 లక్షలు అంటే 3.5 లక్షల దాకా జగన్ పంచకి చేరే పరిస్థితి. మీరు పర్మిషన్ లేకన్నా కడుతున్నారు కాబట్టి 100 కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారికి వేయటం జరిగింది. ఈ 3 పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. దాంట్లో సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా కుదరదు, మీరు 100 కోట్లు ఫైన్ మాత్రం మీకు ఆపుతాము, 25 కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి, మిగతా మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. వీరి దోపిడీకి అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా కాబోయే రోజుల్లో 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, ఈ బానిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇదే విధంగా మీరు వారి చెప్పు చేతుల్లో ఉండి వారి దౌర్జన్యాలకి, వారి అరాజకాలకి, వారి దొంగ కేసులకి మీరు ఈ విధంగా నలుగుతా ఉంటారా, లేక మీరు స్వేచ్ఛగా అభివృద్ధికి ఓటే